కమ్యూనిస్టులకి అసలు తీరని దెబ్బ తగిలిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఒక టవరింగ్ పర్సనాలిటీని కోల్పోయే పరిస్థితి ఏచూరి గారు మరణం అన్నది. సో ఏచూరి వారసుడు ఎవరు? మళ్ళీ ఈ కమ్యూనిస్టులను ఉన్న లేకపోతే సిపిఎంను ఉన్న గాడిని పెట్టే అంత పవర్ఫుల్ పర్సన్ ఉన్నారా? ముఖ్యంగా వినిపించేది ఏంటంటే మైనారిటీలో పట్టు పెంచుకేందుకు బెంగాల్ సిపిఎం కార్యదర్శి మహమ్మద్ సలీంకు బాధ్యతలు అప్పగిస్తారని చెప్పి ఒక టాక్ నడుస్తుంది. వాస్తవం కమ్యూనిస్టు రాజకీయాల్ని ఆ మాటకొస్తే భారత రాజకీయాల్ని దగ్గరగా చూసిన వ్యక్తిగా కమ్యూనిస్టులు కులం ఆధారంగానో మతం ఆధారంగానో ప్రాంతం ఆధారంగానో పార్టీ నాయకత్వాన్ని ఎంచుకోరు. అది జరగని పని. మీకు మైనార్టీలో పెంచుకోవడానికి మహమ్మద్ సలీంని తీసుకుంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా మహమ్మద్ గఫూర్ ఉండాలి కదా, లేడు కదా. ఆ ప్రాతిపదిక కమ్యూనిస్ట్ పార్టీలో ఉండదు. మీకు ఇంకొక విచిత్రం చెప్తాను. భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం ఎక్కడ బలంగా ఉంది? 2 రాష్ట్రాలు, గతంలో బెంగాల్, ఇప్పుడు కేరళ. ఈ 2 బెంగాల్కు చెందిన ఏ ఒక్క నాయకుడు ఇప్పటివరకు సిపిఎం జనరల్ సెక్రటరీ కాలే. ఈవెన్ బెంగాల్లో సిపిఎం 34 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఉన్న సమయంలో కూడా బెంగాల్కు చెందిన నాయకుడు జనరల్ సెక్రటరీ కాదు. మీకు అది ప్రత్యేకత సిపిఎంది. కేరళ నుంచి ఒక్క ఈఎంఎస్ నంబూదిరిపాతే ఇంతవరకు. అఫ్కోర్స్ ప్రకాష్ కరత్ కూడా ఢిల్లీ బేస్. ఎందుకు మరి అంటే మీరు ఇప్పటివరకు చూడండి, సిపిఎం తొలి ప్రధాన కార్యదర్శి పుచ్చలపల్లి సుందరయ్య గారు తెలుగువారు. అప్పుడంటే పోనీయండి, తెలుగునాట కూడా కమ్యూనిస్టులు బలంగా ఉన్నారు. తర్వాత ఎవరు మీరు? హర్కిషన్ సింగ్ సూర్జిత్. పంజాబ్లో సిపిఎం బలంగా ఉందా? సీతారాం యేచూరి, ప్రకాష్ కర్ వీళ్ళిద్దరూ ఢిల్లీ బేస్. వాళ్ళ ఆంధ్ర తెలుగు వాళ్ళు కేరళ వాళ్ళని చెప్పలేం కదా. సో వీళ్ళు ఢిల్లీ బేస్. మరి ఢిల్లీలో సిపిఎం బలంగా ఉందా? సిపిఎం అనే బెంగాలీలు ఇంతవరకు బెంగాలీ రాలే సిపిఎం జనరల్ సెక్రటరీగా. చాలామందికి ఆశ్చర్యం వేస్తుంది. బెంగాలీకి చెందిన నాయకుడు ఎవరు? చాలా టవరింగ్ లీడర్ జ్యోతి బాసు, ప్రమోద్ దాస్ గుప్తా అలాంటి పెద్ద పెద్ద నాయకులు ఉండే కదా. వాళ్ళు ఎవరు కాలే కదా. అందువల్ల కులం ఆధారమో మతం ఆధారమో రాష్ట్రమో ప్రాంతమో భాష పురుషుడా స్త్రీయా ఈ ప్రాతిపదిక పైన సిపిఎం నాయకత్వాన్ని ఎన్నుకోరు. మొదటి పాయింట్. రెండవది, సిపిఎం లేదా కమ్యూనిస్టు పార్టీలో ఉమ్మడి నాయకత్వం ఉంటుంది. వాళ్ళు జనరల్ సెక్రటరీ మిగతా రాజకీయ పార్టీలకు ఇప్పుడు బీఆర్ఎస్లో కేసీఆర్ ఏం చెప్తుంది. ఈవెన్ బీజేపీలో కూడా ఒకప్పుడు లేదు, ఐడియాలజికల్గా ఉండేవారు. ఇప్పుడు ఆ బీజేపీలో కూడా మోడీ ఏం చెప్తుంది. మీకు ప్రాంతీయ పార్టీల్లో నాయకుడు ఏం చెప్తుంది. కాంగ్రెస్లో రాహుల్ గాంధీ ఏం చెప్తుంది ఫైనల్ కదా. కానీ కమ్యూనిస్ట్ పార్టీ అట్లుండదు. మీకు ఉదాహరణ ఇంకోటి కూడా చెప్తాను. జ్యోతి బస్సుకు ప్రధానమంత్రి కావాలని ఆఫర్ వచ్చింది దేవగౌడ సమయంలో. ఆ ప్రధానమంత్రి పదవి తీసుకోవాలా వద్దా? సిపిఎం విధానపరమైన నిర్ణయం ఏంటంటే తాము మెజారిటీగా లేని ప్రభుత్వంలో తాము ఉండము అన్నది సిపిఎం వైఖరి. ఎందుకంటే తమ బలం లేని చోట ప్రైమ్ మినిస్టర్షిప్ తీసుకొని చీఫ్ మినిస్టర్షిప్ తీసుకుంటే తమ విధానాలను అమలు చేయలేం కదా అన్నది ఆ పార్టీ లైన్. అది సరైనదా కాదా ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు. నా అభిప్రాయం జ్యోతి బసు ప్రధానమంత్రి పదవి తీసుకోవాల్సి ఉండే కమ్యూనిస్ట్ సిపిఎం అంటే కమ్యూనిస్ట్ పార్టీ అంటే భారతంలోని ప్రజలకు అత్యధిక ప్రజలకు వెళ్ళడానికి ఉపయోగపడేది. కానీ దానిపైన చర్చ జరిగింది. మీకు ఆసక్తిగా ఉంటుంది. సిపిఎం ప్రధాన కార్యదర్శి అప్పుడు హర్కిషన్ సింగ్ సూర్జిత్. ఆయన జ్యోతి బసు ప్రధానమంత్రి పదవి తీసుకోవాలి అని ఆర్గ్యూ చేశారు. కానీ వాళ్ళ పార్టీ వినలే. వేరే పార్టీలో సాధ్యమవుతుంది అట్లా. కేసీఆర్ అభిప్రాయానికి భిన్నంగా బీఆర్ఎస్ తీసుకుంటుందా నిర్ణయం? రాహుల్ గాంధీ అభిప్రాయానికి భిన్నంగా కాంగ్రెస్ తీసుకుంటుందా? నరేంద్ర మోడీ అభిప్రాయానికి భిన్నంగా బీజేపీ తీసుకుంటుందా నిర్ణయం? కానీ జ్యోతి బసు ప్రధానమంత్రి పదవి తీసుకోవాలని హరికిషన్ సింగ్ సూర్జిత్ వాదిస్తే పార్టీ సెంట్రల్ కమిటీ వ్యతిరేకించింది. జ్యోతి బసు ప్రధాని కాలేదు అంటే జనరల్ సెక్రటరీ అభిప్రాయాన్ని కూడా సెంట్రల్ కమిటీ పక్కకు పెట్టేసింది. అందువల్ల కమ్యూనిస్ట్ రాజకీయాల్లో ఎవరు సెక్రటరీగా ఉన్నారన్నది మిగతా రాజకీయ పార్టీలలో నాయకత్వంలాగా ప్రాధాన్యత ఉండదు. అది కలెక్టివ్ లీడర్షిప్ అనేది కమ్యూనిస్ట్ సూత్రం పోలిట్ బ్యూరో. అందుకు ఉదాహరణ మీకు చెప్పాను. జనరల్ సెక్రటరీ హర్కిషన్ సింగ్ సూర్జిత్ అభిప్రాయానికి భిన్నంగా సెంట్రల్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇక వారసులు ఎవరు అంటే ఇప్పుడు వాళ్ళ పార్టీ కాంగ్రెస్ 4-5 నెలల్లో ఉంది. సో ఇప్పుడు సిపిఎం యూనిట్ స్థాయి గ్రామ వార్డు స్థాయి నుంచి మహాసభలు జరుగుతాయి. అవన్నీ జరిగాక జిల్లా మహాసభలు జరుగుతాయి, రాష్ట్ర మహాసభలు జరుగుతాయి. అఖిల భారత మహాసభ సెంట్రల్ కమిటీని ఎన్నుకుంటే ఆ సెంట్రల్ కమిటీ జనరల్ సెక్రటరీ ఎన్నుకుంటుంది. ఇప్పుడు సెంట్రల్ కమిటీ అప్పటిదాకా అంటే నెక్స్ట్ కాంగ్రెస్లో ఎలక్ట్ అయ్యేదాకా జనరల్ సెక్రటరీగా
తాత్కాలికంగా ఎవరినైనా ఎంచుకోవచ్చు. ఎందుకంటే సిపిఎం రాజ్యాంగం ప్రకారం సెంట్రల్ కమిటీ ఎన్నుకుంటుంది, మహాసభ డైరెక్ట్గా ఎన్నుకోదు. సెంట్రల్ కమిటీ ఎన్నుకుంటుంది కనుక ఇప్పటికీ సెంట్రల్ కమిటీ ఉంది కదా, ఆ సెంట్రల్ కమిటీ ఎన్నుకోవాలి. ఈ మంత్ చివరిని అనుకుంటా సిపిఎం సెంట్రల్ కమిటీ మీటింగ్ ఉంది. సో ఎవరవుతారు, రకరకాల పేర్లు వినబడుతున్నాయి. కానీ మైనారిటీ కనుక మహమ్మద్ సలీంనో, మైనారిటీ కనుక ఎంఏ బేబీనో చేస్తారనేది పూర్తిగా అబద్ధం. దానికి ఏం సంబంధం లేదు. సో ఇది మీకు ప్రకాష్ కరత్ గతంలో జనరల్ సెక్రటరీ ఉన్నాడు, ఆయనకు ఆల్రెడీ 77 years. బహుశా ఆయన మళ్ళీ అంగీకరించకపోవచ్చు. ఇప్పుడు ఆయన ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో ఆయన పేరిట స్టేట్మెంట్లు వస్తున్నాయి. సంతాప సభలు కూడా జరపమని కూడా ప్రకాష్ కరత్ పేరిటనే స్టేట్మెంట్లు వచ్చాయి. బృందా కరత్ చాలా పాపులర్ ఉమెన్ లీడర్. సో ఆమెకు కూడా ఏజ్ రీత్యా తీసుకోవాలి. ఎందుకంటే సిపిఎం విధానం ప్రకారం 75 years దాటితే సెంట్రల్ కమిటీ నుంచి రిలీవ్ అయిపోతారు. సో ఇప్పుడు కూడా నెక్స్ట్ కాంగ్రెస్లో ప్రకాష్ కరత్, బృందా కరత్, సుభాషిణి అలీ వీళ్ళందరూ రిటైర్ అయిపోతారు. సో కమ్యూనిస్ట్ పార్టీలో ఉండే, సిపిఎంలో ఉండే విధానపరమైన నిర్ణయం 75 years దాటితే సెంట్రల్ కమిటీలో ఉండకూడదు. సో అందువల్ల వీళ్ళంతా 75 years దాటిన వాళ్ళు కనుక తాత్కాలికంగా ఉంటారో లేదో తెలియదు. ఇక కేరళ నుంచి ఎంఏ బేబీ విజయ రాఘవన్ రిలేటివ్లీ యంగ్, ఎంఏ బేబీ కూడా ఇంకా 75 years లోపే. అందువల్ల వాళ్ళిద్దరు అయ్యే అవకాశాలు ఒక్క సీతారాం యెచూరి కంటెంపరీ ఎంఏ బేబీ. విజయ రాఘవన్ ఏమో ఆయన ఎల్డీఎఫ్ కన్వీనర్ కూడా చేశారు, రిలేటివ్లీ యంగ్. సో ఇటీవల కేరళ నుంచి ఎల్డీఎఫ్ కన్వీనర్గా బాధ్యతలు రిలీవ్ అయ్యి ఆల్ ఇండియా సెంటర్కి వచ్చాడు. తెలుగు వారైనటువంటి బివి రాఘవుల పేరు కూడా వినపడుతుంది, పొలిట్ బ్యూరోలో సభ్యుడైన. సో వీళ్ళు అల్టిమేట్గా ఎవరిని పార్టీ ఎంచుకుంటుందో మనం స్పెక్యులేట్ చేయడం కష్టం కమ్యూనిస్ట్ రాజకీయాల్లో. సో బట్ తెలుగువారైన బివి రాఘవులతో సహా విజయ రాఘవన్, ఎంఏ బేబీ వీళ్ళ పేర్లు అయితే వినబడుతున్నాయి. చూడాలి ఎవరవుతారో అని.